ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ నమస్కారం అండి. అలాగే మన వినాయక చవితి శుభాకాంక్షలు. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ముందు రోజు షాపింగ్ అనేది వెళ్ళామండి. సో షాపింగ్ అంటే ఇంకేం కాదు, పూలు పళ్ళు అలాగే కొబ్బరికాయలు, సో వినాయక చవితికి సంబంధించిన పూజ సామాన్లన్నీ తీసుకోవడానికి అయితే ముందు రోజే వెళ్ళి ఈవినింగ్ అనేది ఈ విధంగా మేమైతే షాపింగ్ అనేది చేసామండి. చాలా పెద్ద వర్షం అనేది పడింది. మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి చాలా పెద్ద వర్షం అనేది పడిందండి. సో ఇక్కడ మా ఏరియాలో A to Z అంటే పూజకు సంబంధించిన సామాన్లు ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. అది కూడా రీజనబుల్ ప్రైసెస్లో. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి గణపతి విగ్రహాలు చాలా మంచిగా ఉన్నాయండి. చాలా అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోనట్టుగా ఉన్నాయి. చాలా నాకైతే నచ్చాయి. నేనైతే దాదాపుగా ఒక 5 to 6 స్టాల్స్ అనేవి చూసానండి, మొత్తం ఈ చివరి నుండి ఆ చివరి వరకు మార్కెట్ అంతా. సో నేను ఫైనల్లీ అయితే ఓన్లీ మట్టితో చేసే వినాయకుడిని నేనైతే తీసుకున్నాను. మా హస్బెండ్ కూడా ఇంకా మట్టితో చేసే వినాయకుడే చాలా మంచిగా ఉంటుంది నిండుగా అని చెప్తే ఇంకా నేను కూడా అదే ప్రిఫర్ చేశాను. అలాగే పూలు పళ్ళు రకరకాల పూలు ఉన్నాయండి మనకి. అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి. సో మన ఫెస్టివల్ టైంలో అయితే అస్సలు బార్గెన్ చేయొద్దండి. నేనైతే ఫెస్టివల్స్ టైంలో మాత్రం అస్సలు బార్గెనింగ్ అనేది చేయను. సో కంపారిటివ్లీ బిఫోర్ నా షాపింగ్ అయితే కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటుంది, కానీ సో ఫెస్టివల్ టైం అయితే కొంచెం బార్గెనింగ్ అయితే నేను చేయనండి. సో వాళ్ళు కూడా చాలా కష్టపడి మన కోసం తెచ్చి సర్వీస్ అనేది ఇక్కడ ఈ విధంగా ఈ వర్షాకాలంలో మెయిన్ వర్షాలు పడుతుండగా మనకి ఈ విధంగా మనకు అందిస్తున్నారు కాబట్టి సో మనం కూడా వాళ్ళకి కొంచెం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలండి. సో నా ఫీలింగ్ అయితే అదే. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే రకరకాల పూలు దండలు కూడా అమ్ముతున్నారు. మరి దేవుని విగ్రహాలకు పెట్టుకునే గొడుగులు, తర్వాత దండలు, సో చాలా రకరకాలు అయితే ఈ మార్కెట్లో నేనైతే చూస్తున్నాను. మన షాపింగ్ అయితే అయిపోయింది. నేనైతే ఇంటికైతే వచ్చేసి మొత్తం ప్లేట్లో అయితే ఈ విధంగా మొత్తం అనేది నేను ఏమేమైతే తెచ్చి పెట్టుకున్నానో పూజ సామాన్లు మొత్తం అయితే నేను ఈ విధంగా సర్దుకుని పెట్టుకున్నానండి. అలాగే మాకు ఇంట్లో మామిడి చెట్టు ఉంది కాబట్టి సో మామిడాకులు కూడా తెంపి మంచిగా క్లీన్ చేసేసి వాటర్తో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఈసారి కొంచెం వినాయక చవితి కొంచెం స్పెషల్గా చేయాలి అని నాకైతే అనిపించిందండి. సో ప్రతి ఇయర్ కొంచెం సింపుల్గా చేస్తాను, కానీ ఈ ఇయర్ కొంచెం డెకరేట్ అనేది చేసుకున్నానండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మాకు మామిడి చెట్టు ఉందని చెప్పాను కదా, సో మామిడాకులు అనేవి ఈ విధంగా నేను తీసుకొచ్చుకొని కొంచెం తోరణాల్లాగా కట్టుకుంటున్నానండి. సో సింపుల్గా డెకరేషన్ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే కొంచెం మామిడాకులు ఆ కొమ్మలనేవి మనం తీసేసి ఈ విధంగా రౌండ్గా మనం చుట్టి ఒక స్టాప్లర్ యూజ్ చేసి పిన్నింగ్ అనేది మనం చేసుకున్నామని ఇక్కడ చూస్తున్నారు కదండి. మనకు ఒక చైన్ సిస్టమ్ లాగా లాక్ చేసి అయితే పెట్టుకోవాలండి, ఒక దాని కింద ఒకటి. సో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. నాకైతే పర్సనలీ ఇది చాలా ఇష్టం అండి. మరి ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ కూడా చూసేయండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఉన్నా కూడా చాలా అందంగా ఉందండి. నాకైతే చాలా ఇష్టం అండ్ నాకు మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది ఈ డెకరేషన్ థీమ్ వచ్చేసి. మరి దీన్ని మరికొంచెం లైటింగ్ చేయడానికి నేను కొంచెం లైటింగ్ సెటప్ అనేది ప్రిపేర్ చేసి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, లైటింగ్ పెట్టగానే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ డెకరేషన్ వచ్చేసి ఇదంతా ముందు రోజు నైట్ నేను ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నానండి. మొత్తం డెకరేషన్ ఎవ్రీథింగ్ పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ కూడా. మరి ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ అనమాట. ముందుగా పాలు అనేవి మరిగించుకొని ప్రసాదం చేయాలి కాబట్టి నేను ప్రసాదం అనేది ప్రిపేర్ చేసేసాను. సో మనకి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అలాగే పాల తాలికలు 2 రకాల పాయసం అనేది నేను చేసి అయితే పెట్టానండి. సో ఈ రెసిపీ కావాలంటే నేను తర్వాత ఒక వీడియో అయితే చేసి పెడతాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, అస్సలు హడావిడి అయితే ఉండదు. సో టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే నేను ఇంకా దేవుడిని అనేది పెట్టేసి నేను ఈ విధంగా అలంకరణ అనేది మంచిగా పూలు పళ్ళు వినాయకుడికి ఇష్టమైనవి అన్నీ కూడా నేనైతే పెట్టుకున్నానండి. మంచిగా దీపారాధన అయితే చేసుకున్నాను, అలాగే కుంకుమ పూజ చేసుకున్నాను, కథ అయితే చదివాను. చాలా మనశ్శాంతిగా అనిపించిందండి. సో మరి మీరందరూ కూడా హెల్తీగా ఇంట్లో మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి మీరు ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. నేనైతే చాలా మంచిగా ప్రశాంతంగా చేసుకున్నానండి పూజలు అనేవి నాకు చాలా ఇంట్రెస్ట్. సో నాకు వచ్చేటట్టు నేను పూజలు అనేవి చాలా మంచిగా చేసుకుంటాను. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే కొబ్బరికాయ అనేది కొట్టి కథ అనేది స్టార్ట్ చేశాను. అలాగే కొంచెం కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అనమాట. సో మరి ఇంకా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు కూడా నాకు వీడియోస్ చాలా మంచిగా చూసి రెస్పాన్స్ అనేది ఇస్తున్నారు కాబట్టి సో అందరికీ ఒకటే చెప్తున్నానండి, నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి.
చేయండి. సో మీరు ఇచ్చే మోటివేషన్ వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయగలను కదా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరి మీ ఇంట్లో ఏమేం ప్రసాదాలు చేసుకున్నారు అండ్ అలాగే పూజ ఎలా చేసుకున్నారు అనేది కూడా నా కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే నా పూజ అంతా కూడా చాలా మనశ్శాంతిగా అయితే అయిపోయిందండి. అస్సలు హడావిడి లేకుండా మన ఫైనల్గా నేను పూజ డెకరేషన్ అంతా కూడా చూపిస్తాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయొద్దు, చూడండి. మరి ఇదేనండి మా ఇంటి బుజ్జి గణపతిని మేము విధంగా అలంకరణ చేసుకొని పూజ విధానం అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ ఏ హ్యాపీ వినాయక చవితి. సో నా ఫాలోవర్స్కి కానీ నా సబ్స్క్రైబర్స్కి కానీ సో గాడ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్. సో అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మీరు ఈ విధంగానే నన్ను సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఈ విధంగానే నన్ను మోటివేట్ చేస్తూ ఉంటే నేను సరికొత్త వ్లాగ్స్తో మీ ముందైతే ఉంటానండి. సో మరొక కొత్త వీడియోలో మరొక కొత్త వ్లాగ్స్తో మీ ముందైతే ఉంటాను. సో వినాయక చవితి నుంచి నేను మరికొత్త వ్లాగ్స్ అనేవి తప్పకుండా అప్డేట్ చేస్తూ ఉంటానండి. సో మరొక కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.